ఆపరేషన్ రోప్, రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్క్రోచ్మెంట్స్. ఈ కంటిన్యూస్ డ్రైవ్ ఏదైతే రోజువారీగా చేపడుతున్నారో, హాకర్స్ని తొలగించడము, వెనుకకి తీసుకోవడము, ఫుట్పాత్స్ని క్లియర్ చేయడము, అంటే దీంట్లో వేరే అంశాలు కూడా ఉన్నాయి. పేదవాళ్ళు ఉంటారు. సో లోకల్ పొలిటీషియన్స్, కార్పొరేటర్స్, ఎమ్మెల్యేస్తో సమన్వయం ఏర్పాటు చేసుకొని టౌన్ వెండింగ్ కమిటీస్ అని ఏర్పాటు చేసి దాదాపు 100 టౌన్ వెండింగ్ కమిటీస్ కూడా ఏర్పాటయ్యాయి. సమన్వయంతో ఎటువంటి సమస్యలు రాకుండా, గొడవ కాకుండా ఈ ఎన్క్రోచ్మెంట్స్ అన్నీ కూడా తొలగించడం. దీంతో క్యారేజ్ వే పెరిగింది. క్యారేజ్ వే అంటే రోడ్ విడ్త్ ఏదైతే ఉందో, ఎక్కడైతే ముందు ఈ తోపుడు బండ్లు కానివ్వండి, ఇతర టెంపరీ షాప్స్ కానివ్వండి, ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారో అవన్నీ తొలగించడంతో యావరేజ్ స్పీడ్ అనేది ఆ వాహనాలు వెళ్ళే దారి ఏదైతే ఉందో అది ఎక్కువగా లభించడంతో క్లియరెన్స్ ఆఫ్ వెహికల్స్ పెరిగింది. దాంతో యావరేజ్ స్పీడ్ కూడా పెరగడానికి పెద్ద కారణమైంది. సో అదే పద్ధతి వచ్చే రోజుల్లో కూడా ఇప్పుడే మేము చాలాసేపు దాదాపు 2 గంటలు డిస్కస్ చేసుకున్నాము ఏమేమి అంశాలపైన మనం ఫోకస్ చేయాలనేది. ఈరోజు ఎస్ఐ అండ్ అబవ్ ర్యాంక్ ఆఫీసర్స్ అందరు కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరికీ చెప్పే అవకాశం ఉంటుంది. కానీ 1-to-1 మీటింగ్లో చెప్తే వారు వారి అభిప్రాయాలు తెలుసుకోవడం, నేను ఇంటరాక్ట్ అవ్వడం, మా విషయాలు తెలియజేయడం అనేది జరుగుతుంది. కనుక ఈరోజు వారందరినీ అంటే ట్రాఫిక్ ఆఫీసర్స్ని ఒక మీటింగ్ పిలవడం అనేది కూడా కష్టం. ఎందుకంటే రోడ్డు పైన అన్ని విఐపి మూవ్మెంట్స్ కానీ అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందరు కూడా అటెండ్ కావడం చాలా కష్టం. కనుక ఈరోజు అవకాశం దొరికింది. అందుకే ఈ మీటింగ్ ఏర్పాటు చేసి మేము ఇవన్నీ కూడా చర్చించుకున్నాం. సో ఈ ఆపరేషన్ రోప్ని మేము ఇంకా సైంటిఫిక్గా, ఇంకా ఎఫెక్టివ్గా కూడా కొనసాగించడానికి ప్రణాళిక సిద్ధం చేశాము.